మీ మొబైల్ని సైలెంట్లో పెట్టినంత ఈజీగా మీ మైండ్ని మీరు సైలెంట్లో పెట్టగలిగితే ఒకసారి ఆలోచించండి. లైఫ్ ఎంత బాగుంటుంది, ఎంత గ్రోత్ ఉంటుంది లైఫ్లో మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం ఏ పని చేద్దామన్నా సరే లోపల నుంచి ఒక ఇన్నర్ క్రిటిక్ ఉంటాడండి. వాడు ఉన్నట్టుండి నిద్రలేచి ఏమంటాడంటే, రే నువ్వు చేయలేవురా, అలా అనగానే వాడి నోరు మనం మూయించగలిగితే, అరే నువ్వు ఓడిపోతావేమోరా అని భయపెట్టినప్పుడల్లా వాడి నోరు మనం మూయించగలిగితే, అరే నీకు చేత కాదురా, నీ వల్ల కాదు అని లోపల దాని ఇంటర్నల్ డైలాగ్ అంటారండి. ఆర్ సెల్ఫ్ టాక్ అనేది చాలా సింపుల్ పదం. మన నెగటివ్ సెల్ఫ్ టాక్ని, మన ఫోన్ని మనం సైలెంట్లో పెట్టినంత ఈజీగా, మనం ఒక టీవీని మ్యూట్ చేసినంత ఈజీగా మ్యూట్ చెయ్యగలిగితే జీవితం ఎంత బాగుంటుంది, మనకెంత కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎంత సెల్ఫ్ బిలీఫ్ పెరుగుతుంది, సెల్ఫ్ డౌట్ ఎంత పోతుంది, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎంత త్వరగా తగ్గిపోతుంది. ఒకసారి ఆలోచించండి. కశ్యప్ ఆలోచిస్తే బాగానే ఉంది, తగ్గిపోతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, డౌట్ ఉండదు. మ్యూట్లో పెట్టగలమా మైండ్ని? ఎక్స్పెషల్లీ నెగిటివ్ సెల్ఫ్ టాక్ను ఆపగలమా? మన మీద మనకుండే డౌట్ను పోగొట్టుకోవటం నువ్వు చెప్పినంత ఈజీయా? ఎస్, ఈజీయే. టెక్నిక్ తెలిసి ప్రాక్టీస్ చేస్తే. అదేంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అయితే ఆ టెక్నికాలిటీస్లోకి వెళ్ళే ముందు December 23rd and 24th మై డియర్ ఫ్రెండ్స్, బీ అన్షేకబుల్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో ఇటువంటి ఎన్నో టాపిక్స్ మీద ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. లెట్ ఇట్ బి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, సెల్ఫ్ డౌట్, కాన్ఫిడెన్స్, బిలీవ్, ఇమోషనల్ హెల్త్, గోల్స్ ఎలా రీచ్ అవ్వాలి, జస్ట్ సెట్ చేసుకోవటం కాదు, అచీవ్ ఎలా చేయాలి, రిలేషన్షిప్స్ని ఎలా మేనేజ్ చేయాలి, బిజినెస్లో ఎలా గ్రో అవ్వాలి, ఫినాన్షియల్గా అన్షేకబుల్గా ఎలా నిలబడాలి అనే ఇటువంటి మల్టిపుల్ వర్టికల్స్లో ప్రాపర్ టూల్స్ అండ్ టెక్నిక్స్ నేర్పించే ప్రోగ్రామ్ బీ అన్షేకబుల్ 23rd and 24th డిసెంబర్న జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి జనవరిలో రిలేషన్షిప్ మాస్టరీ అనే ఒక వర్చువల్ ప్రోగ్రామ్, ఫిబ్రవరిలో ఎమోషనల్ మాస్టరీ అనే ఇంకొక వర్చువల్ ప్రోగ్రామ్, 2 full day ప్రోగ్రామ్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అయితే ఇది ఇయర్లీ ఒక్కసారి మాత్రమే జరిగే ప్రోగ్రామ్. మళ్ళీ మీరు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలంటే మళ్ళీ 2024 డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్, కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. కంటెంట్లోకి వస్తే, టాపిక్లోకి వస్తే, అంత ఈజీగా మైండ్ని సైలెంట్ చేయొచ్చా? మన మీద ఉన్న డౌట్ ఎలా తీసేయాలి? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ ఎగ్జాంపుల్ వింటే మీకు ఈజీగా ఆ టెక్నిక్, ఆ లాజిక్ అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఫిక్షనల్ స్టోరీ, నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న స్టోరీ ఇది. స్టోరీ ఏంటంటే, ఒక ఆడ సింహం, ఆడవాళ్ళు సింహాలే, ఒక ఆడ సింహం కడుపుతో ఉంది, ప్రెగ్నెంట్ లయనెస్, రైట్? అయితే నిండు గర్భిణి, ఇవ్వాలో రేపో డెలివరీ అన్న పరిస్థితి, ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు. అయితే నిండు గర్భిణి కాబట్టి నార్మల్గా ఎప్పుడు వేటాడినట్లు అది వేటాడగలుగుతుందా? వేటాడలేదు కదా. అంతగా దూకగలుగుతుందా? అంతగా ఉరకగలుగుతుందా? ఉరకలేదు కదా. కానీ తినకుండా ఉండలేదుగా, కడుపు నింపుకోవాలి కదా. మనకంటే స్విగ్గీ, జొమాటో, టొమాటో చాలా వచ్చినాయి ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసుకోవడానికి, సింహాలకు కుదరదు కదా. సో ఈ సింహిక, ఈ ఆడసింహం తెలివిగా ఏం చేసిందంటే, ఒక చిన్న చెరువు లాంటి దాని దగ్గరికి వెళ్ళి వెనకాల పొదలో దాక్కొని కూర్చుంది. ఎవరన్నా ఈ చెరువులో నీళ్లు తాగటానికి వస్తే కొంచెం వాటి మీద దూకితే ఆహారం లభిస్తుంది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసింది, ఆకలితో చాలా సఫర్ అవుతోంది. ఫైనల్గా సాయంత్రం సూర్యాస్తమయం టైంకి ఒక గొర్రెల మంద ఆ చెరువులో నీళ్లు తాగడానికి వచ్చినాయి. ఈ గొర్రెలు వచ్చి నీళ్లు తాగుతుంటే ఈ పొదలలో వెయిట్ చేస్తున్న ఈ సింహిక, ఈ ఆడసింహం ఒక్కసారిగా ఆ గొర్రెల మీదకు దూకింది. ఆ దూకినప్పుడు గొర్రెలు తప్పించుకున్నాయి. ఈ సింహం, ఈ ఆడసింహం ఆ నీళ్ళల్లో పడిపోయింది. ఆ నీళ్ళల్లో పడిపోయినప్పుడు ఆ నీళ్ళలో మరి రాయుందో రప్పుందో తెలీదు, తన కడుపుకి కొట్టుకొని కడుపు చీల్చుకొని ఓపెన్ అయిపోయి ఆ లోపలున్న సింహం పిల్ల బయటికొచ్చి ఈ ఆడసింహం, ఈ తల్లి సింహం చనిపోయింది. అయితే చనిపోయే ముందు
ఆ సింహం పిల్లని, అది మొగ సింహం పిల్ల, ఆ సింహం పిల్లకి ఆపద కలగకూడదు అని చెప్పి పక్కనున్న పొదల్లో తోసేసి తల్లి సింహం చనిపోయింది. నా ఇప్పుడు పుట్టిన సింహం పిల్ల ఫస్ట్ ఓపెన్ చెయ్యంగానే చూసింది ఏంటయ్యా అంటే గొర్రెలు పరిగెట్టడం చూసింది. ఈ సింహం పిల్ల కూడా గొర్రెలతో కలిసి పరిగెట్టడం మొదలుపెట్టింది. ఫస్ట్ గొర్రెలు భయపడ్డాయి, వామ్మో సింహం పిల్ల వస్తోంది. తర్వాత వాడికి అర్థమైంది ఇది పుట్టిన సింహం పిల్లే కదా, మనకు హాని జరగదు. నా ఈ సింహం పిల్ల గొర్రెలతో పరిగెట్టింది, గొర్రెలతో ఉండటం మొదలుపెట్టింది. గొర్రెలు తినే ఆహారమే ఇది తినటం మొదలుపెట్టింది. గొర్రెలు ఏం తింటాయండి? వెజిటేరియన్స్ కదా, గడ్డి తింటాయి. సింహం పిల్ల ఏం తింటుంది? గడ్డి తింటుంది. గొర్రెలు తమ మాతృభాషలో మాట్లాడుకుంటున్నాయి. గొర్రెల మాతృభాష ఏంటి? మే. సింహం కూడా అలానే మాట్లాడటం మొదలుపెట్టింది. సింహం ఏం తింటోంది ఇప్పుడు? ఉంటుంది ఎవరితో? గొర్రెలతో. తింటోంది ఏంటి? గడ్డి. మాట్లాడే భాష ఏంటి? గొర్రెల భాష. పేరుకు సింహమైనా సరే ఉంటుంది గొర్రెలతో, తింటుంది గొర్రెలు తినే తిండి, మాట్లాడేది గొర్రెలు మాట్లాడే భాష. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, ఒక 7-8 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ సింహం పిల్ల చాలా పెద్ద సింహంగా మారింది. కానీ ఉంటుంది ఎవరితో? గొర్రెలతో. తింటుందేంటి? గడ్డి. మాట్లాడే భాష ఏంటి? మే. గొర్రెల భాష. నా ఈ గొర్రెల గుంపులో ఈ సింహం ఉన్న గొర్రెల గుంపు ఏదైతే ఉందో, ఈ గుంపుని వేటాడటానికి బయట నుంచి ఒక సింహాల గుంపు వచ్చి దాడి చేసింది. ఒక్కొక్క గొర్రెని చీల్చి చెండాడి చంపేసి హాయిగా కూర్చొని ఆ సింహాలన్నీ భోజనం చేస్తున్నాయి. ఈ గొర్రెల గుంపులో ఒక సింహం ఉంది కదా, ఆ సింహం అలా ఒక దూరంగా ఒక పొద వెనకాల దాక్కొని గజ్జ గజ్జ వణుకుతూ ఇక్కడ గొర్రెల్ని తింటున్న సింహాలను చూసి భయపడుతూ వణుకుపోతూ ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా తప్పించుకుందాం అని వెయిట్ చేస్తుంది. నా ఇక్కడ ఈ వచ్చిన సింహాలు తింటున్నాయి. ఒక సింహం హైండ్ సైట్లో ఈ వణుకుతున్న సింహాన్ని చూసింది. చూసి పిలిచింది, దా తిందు దా, నువ్వు పని చేయకపోయినా సరే నేను బోనస్ ఇస్తా, దా తిందు దా. ఈ సింహం ఉంది, అమ్మో వద్దు వద్దు నేను రాను, నేను తిన్ను. ఏ ఆకలి అవ్వట్లేదా నీకు? చచ్చిపోయినాయిగా గొర్రెల్ని మేము చంపాంగా, వచ్చి తిను. సింహం ఉంది, నేను రాను. ఏమవుతుంది వచ్చి తింటే? అమ్మో నేను వస్తే మీరు చంపేస్తారు. మేము నిన్నెందుకు చంపుతాం? నువ్వు కూడా సింహానేమే కదా, మేము మిమ్మల్ని నిన్నెందుకు చంపుతాం? కాదు నేను సింహం కాదు, నేను గొర్రెని. ఈ సింహానికి పిచ్చెక్కింది. నువ్వు గొర్రెవేంట్రా, నువ్వు సింహానివి, నువ్వు గొర్రెవి కాదు. కాదు నేను గొర్రెని, చూడండి నేను గొర్రెని. ఈ సింహం అసలే ఆకలి మీద ఉంది, ముందు ఫుడ్ రెడీగా ఉంది. ఈ సింహం ఏమో నాటకాలు చేస్తుంది. ఫుడ్ అంతా పక్కన పెట్టి ఈ సింహం ఆ మగ సింహం దగ్గరికి వెళ్ళింది. ఈ సింహం దగ్గర అవుతున్న కొద్దీ ఈ సింహం భయపడుతూ వెనక్కి నడవటం మొదలుపెట్టింది. నువ్వు గొర్రెవి కాదు, నువ్వు సింహానివి. కాదు నేను గొర్రెని. కాదు నువ్వు సింహానివి. కాదు నేను గొర్రె. ఇదే నడుస్తుంది. ఒకసారి చెప్పింది, 2 సార్లు చెప్పింది, 3 సార్లు చెప్పింది, 10 సార్లు చెప్పింది. ఈ సింహానికి చికాకు పుట్టి ఈ మొగ సింహం జూలును పట్టుకొని ఈడ్చుకొచ్చి ఒక నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వంచి తలొంచి, చూడు ప్రతిబింబం చూడు, నువ్వు నేను సేమ్ ఉన్నామా కాదా? ఈ సింహం ఆలోచించడం మొదలుపెట్టిందే, సేమ్ ఉన్నాం ఇద్దరం, నేను కూడా సింహాన్నే అంటావా? అరే గంట నుంచి మొత్తుకుంటుంది అదే రా, నువ్వు సింహానివి గొర్రెలు కాదు. కానీ లోపల ఇంటర్నల్ డైలాగ్, సెల్ఫ్ టాక్ ఒకటి ఉంటుంది కదండి. మనం ఎంత చెప్పినా నీ వల్ల కాదు, నువ్వు ఛాంపియన్ కాదు అని చెప్తుంటుంది. సిమిలర్లీ సింహానికి కూడా చూడటానికి సేమ్ ఉన్నాం కానీ నేను ఒరిజినల్ సింహాన్నే అంటావా? ఇక్కడ గొర్రెలు చనిపోయి పడున్నాయి. ఈ సింహం ఏం చేసిందంటే ఆ గొర్రెల మాంసం తీసుకొని ఈ మొగ సింహం నోట్లో కుక్కింది. కుక్కుతుంటే నేను వెజిటేరియన్, నేను గడ్డే తింటా, నాన్ వెజ్ తిన్ను. ఎప్పుడైతే ఆ ఫ్లెష్ లోపలికి పోయిందో, ఎప్పుడైతే ఈ మొగ సింహం గొర్రెనని అనుకోని బతికే ఈ మొగ సింహం ఎప్పుడైతే రక్తపు వాసన మరిగిందో, ఎప్పుడైతే రక్తం మాంసం తన బాడీలోకి పోయినాయో, లోపలున్న సింహం ఒక్కసారిగా లేచి గర్జించింది.
నా స్టోరీ ఇక్కడతో ఆగిపోతుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ సింహం పుట్టుకతో సింహమా, 7-8 ఏళ్ల తర్వాత సింహమైందా? అది మీరు కామెంట్ చేయండి. పుట్టుకతో సింహమే భౌతికంగా, కానీ మానసికంగా సింహంగా ఎప్పుడు మారిందంటే తను సింహం అని నమ్మినప్పుడు. ఈ కెమెరా ముందు నన్ను చూస్తూ ఎంతో మంది సింహాలు ఈ వీడియో వింటున్నాయి, కానీ చాలా మందిలో ఆ సింహం నిద్రపోతోంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మన లోపలున్న ఛాంపియన్ అనే సింహం లేచి గర్జిస్తుందో, మైండ్ కాదు కదా, ప్రపంచమంతా ఏకమై నీ వల్ల కాదని చెప్పినా, మీరు చెయ్యలేరని చెప్పినా, మీరు ఓడిపోతారని భయపెట్టినా సరే మన కాన్ఫిడెన్స్ పడిపోదు. మనం వనకం, తొనకం, వెనకం, అద్భుతమైన చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో నించొని మన గోల్స్ని మనం వేటాడతాం. అది జరగాలి అంటే మనలో ఉన్న టాలెంట్, మనకెంత శక్తి ఉందో ఈ సింహానికి తెలిసినట్టు మనకు తెలవాలి. మై డియర్ ఫ్రెండ్స్, సింహానికి ఎందుకు తెలవాలా? సింహానికి ఎందుకు తెలవలేదంటే అది ఒక అపనమ్మకంతో బతికింది. నేనొక గొర్రెని అన్న అపనమ్మకంతో బతికింది. మన సొసైటీలో ఎన్నో లక్షల మంది, మన భారతదేశంలో కొన్ని కోట్ల మంది యూత్ ఉన్నాం. ఎంతో పొటెన్షియల్ ఉంది, కానీ అందరం ఎందుకు షైన్ అవ్వలేకపోతున్నాం, అందరం ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాం? దాంట్లో మేజర్ కారణం ఏంటయ్యా అంటే మనం చేతగాని వాళ్ళం అని మనలో చాలా మంది మీద మన మీద అపనమ్మకం పడిపోయింది. మనకి చేత కాదని, మన వల్ల కాదని, మనకి టాలెంట్ లేదని, మనం చెయ్యలేమని, మనకి కెపాసిటీ లేదని, మనకి సామర్థ్యత లేదని మన మీద మనకి ఒక అపనమ్మకం పడిపోయింది. అందుకే సింహమైన గొర్రెనుకొని కొన్ని సంవత్సరాలు బతికినట్టు మనం ఛాంపియన్స్ అయినా సరే, విన్నర్స్ అయినా సరే, మనం లూజర్స్గా బతుకుతున్నాం, ఫెయిల్యూర్స్గా మిగిలిపోతున్నాం. కానీ ఎప్పుడైతే మన పొటెన్షియల్, మన శక్తి సామర్థ్యాలు మనం రియలైజ్ అవుతామో, ఇది రియలైజ్ అవ్వక చాలామంది చెప్పే రీజన్స్ ఏంటయా అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు లక్ లేదు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, నాకు క్వాలిఫికేషన్ లేదు. అలా రీజన్స్ చెప్పే వాళ్ళందరికీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సేమ్ మీకున్న బ్యాక్గ్రౌండ్తో, మీకున్న ఫినాన్షియల్ కండిషన్స్తో, మీకున్న ఇమోషనల్ కండిషన్స్తో, మీకున్న సిమిలర్ కండిషన్స్తో ఎంతోమంది సక్సెస్ అయ్యారు, ఎంతోమంది గ్రో అవుతున్నారు. మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం? కారణం ఏంటయా అంటే ప్రాబ్లం లొకాలిటీలో కాదు, మెంటాలిటీలో. మనల్ని గ్రో చేసేది, సక్సెస్ చేసేది మన పరిస్థితి ఒక్కటే కాదు, మన మనస్థితి. మై డియర్ ఫ్రెండ్స్, మన లోపల ఉన్న ఛాంపియన్ ఎప్పుడైతే నిద్రలేస్తాడో, సెల్ఫ్ డౌట్ అనేది మన మైండ్ దరిదాపుల్లో కూడా రాదు. నెగటివ్ సెల్ఫ్ టాక్ అనేది ఎప్పటికీ మన మైండ్ నోరు తెరవలేదు, మనల్ని నిందించలేదు, డౌట్ క్రియేట్ చేయలేదు, భయాన్ని ఏర్పరచలేదు. ఎప్పుడు మన కెపాసిటీ ఏంటో మనం తెలుసుకొని మన మైండ్కు చూపించినప్పుడు సింహంలాగానే అలా ఎలా చెయ్యాలో నేర్పించే ప్రోగ్రామే మై డియర్ ఫ్రెండ్స్ బీ అన్షేకబుల్. మీరు అన్స్టాపబుల్ గ్రోత్ కావాలి అనుకుంటే అన్షేకబుల్గా తయారవ్వాల్సిందే. అది ఎలా అని నేర్పించే ప్రోగ్రామే 23rd and 24th బీ అన్షేకబుల్. న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు గొర్రెల్లాగా భయపడుతూ, డౌట్తో వణికిపోతూ ఎంటర్ అవ్వటం కాదండి, ఒక సింహంలాగా గర్జిస్తూ కాన్ఫిడెన్స్గా మనం న్యూ ఇయర్లోకి ఎంటర్ అవుదాం. అందుకే December 23rd and 24th అన్షేకబుల్. మై డియర్ ఫ్రెండ్స్, అన్షేకబుల్. మీరు ప్రోగ్రామ్కి అటెండ్ అయినా అవ్వకపోయినా అది పక్కన పెడితే, ఈ వీడియో ద్వారా మనం ఎప్పుడైతే మన మీద మనం నమ్మకం పెంచుకుంటామో, అది ఎప్పుడు పెరుగుతుంది? మన దగ్గర టాలెంట్, స్కిల్స్ ఉన్నాయి అని నమ్మినప్పుడే పెరుగుతుంది. అది ఎంత ఎక్కువగా పెంచుకుంటే
అంత తక్కువగా, ఆర్ ఇంకా చెప్పాలంటే అసలు మన మైండ్ ఎప్పుడూ మ్యూట్లోనే ఉంటుంది. ఎక్స్పెషల్లీ నెగటివ్ సెల్ఫ్ టాక్ని మ్యూట్ చెయ్యొచ్చు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్.